అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధానికి ప్రధాన ముఖద్వారంగా భావిస్తున్న E3 సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో పాటు 2 కీలక స్టీల్ బ్రిడ్జిలు సీఎం చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు ప్రభుత్వాధికారుల కోసం నిర్మించిన భవనాలను పరిశీలించి CRDA నుంచి GADకి భవనాల హ్యాండ్ ఓవర్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ అమరావతి అభివృద్ధిపై వైసీపీ చేస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించిన తర్వాతే మాట్లాడాలని జగన్కు సూచించారు. అమరావతి భవిష్యత్తులో మహానగరంగా అవతరిస్తుందంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. రాజధాని ముఖద్వారమైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్తో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు E3 సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో అది కూడా రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అయితే ఈ రెండు కూడా ప్రారంభం అయితే కానున్నాయి. అయితే ఈ నిర్మాణ పనులన్నిటిని కూడా ప్రస్తుతం మంత్రి నారాయణ పరిశీలిస్తున్నారు. అయితే ఆయన మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కానీ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు E3 నిర్మాణాలు కానీ 3 ఫేజుల్లో నిర్మించారు. అసలు ఇప్పటి వరకు దీనికి ఎంత ఖర్చు అయింది, ఎంత పొడవు దీని నిర్మాణాలు చేపట్టారు, దీనివల్ల అమరావతి రాజధానికి ఎలాంటి అద్భుతాలు కలగబోతున్నాయి? అంటే అమరావతి రాజధానికి పోవటానికి ఇన్ని రోజులు కరకట్ట మీద ప్రయాణం చేశారండి. ఏది అటు అధికారులు కావచ్చు, జడ్జెస్ కావచ్చు, లేదంటే ఆ విలేజ్లో ఉండేవాళ్ళు కావచ్చు, లేదా వర్క్ చేసే కాంట్రాక్ట్లు కావచ్చు, వెహికల్స్ కావచ్చు. అయితే సీడాక్స్ రోడ్ ఏదైతే ఉందో అది ఆ రోడ్డు స్ట్రైట్గా వచ్చి నేషనల్ హైవే మీదకి ఒకటి పోతుంది. మధ్యలో ఒక బ్రాంచ్ వచ్చి మంగళగిరి రోడ్డు మీదకి వస్తుంది. మంగళగిరి రోడ్డుకి వచ్చే బ్రాంచ్ని యాక్చువల్గా పూర్తి చేసాము. ఇది యాక్చువల్గా 9 లైన్లు. అయితే కొంతవరకు సీడ్ యాక్సెస్ 9 లైన్ అయింది. మిగతా పార్ట్ 3 లైన్స్, సెంటర్లో 3 లైన్స్, అటు 3 లైన్స్, అటు 3 లైన్స్ ఉంటాయి. ఒక 3 లైన్స్ కంప్లీట్ చేసాము. ఎందుకంటే అవతల 3 లైన్స్ కూడా వర్క్ జరుగుతుంది. దాంట్లో డ్రైన్స్, తర్వాత సివరేజీ, స్ట్రాంగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ వర్క్ జరుగుతుంది. అది ఒక 6 నెలలు పడుతుంది. ఈ 3 లైన్లు ఏదైతే మంగళగిరి రోడ్డు మీదకి ఉంటుందో అది పూర్తయింది. ఇక్కడ స్టీల్ బ్రిడ్జెస్ యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు గవర్నర్ ముఖ్యమంత్రి గారు 10:30కి వచ్చి దీన్ని ఇనాగరేషన్ చేస్తారు. అది అయిన తర్వాత రైతులను ఉద్దేశించి మాట్లాడి ఆ తర్వాత ఏదైతే ఎమ్మెల్యేల కోసం అపార్ట్మెంట్లు కట్టామో ఆ అపార్ట్మెంట్లు విజిట్ చేయడం జరుగుతుంది. సార్, అంటే గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకొని అమరావతి రాజధాని ఇప్పుడు ప్రస్తుతం అన్ని పనులన్నీ కూడా చకచకా ముందుకు వెళ్తున్న పరిస్థితి, అంటే ఏం చెప్పదలుచుకున్నారు ప్రతిపక్షానికి? అంటే గత ప్రభుత్వం అమరావతి నిర్మాణం చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే 2024లో అందరూ ఎవరైతే ఇక్కడ వర్క్ చేశారో కాంట్రాక్టులు అందరూ రావటం, సార్ మాకు చాలా డబ్బులు ఇవ్వలేదు, దాదాపు 3,000 కోట్లు, తర్వాత మా యొక్క టెండర్లు క్యాన్సిల్ చేయమన్నా చేయలేదు, మా ఇబ్బందులన్నింటినీ సాల్వ్ చేయమంటే దానికి కమిటీలు వేసి టెక్నికల్ కమిటీలు అన్నీ సాల్వ్ చేసాం. అదేవిధంగా IIT చెన్నై, IIT హైదరాబాద్ వాళ్ళకి చెప్పి 14-19లో చేసిన కన్స్ట్రక్షన్స్ యొక్క స్టెబిలిటీని వాటిలన్నింటినీ స్టడీ చేయించి టెక్నికల్గా ఇవన్నీ చేయడానికి దాదాపు 8 నుంచి 10 నెలలు పెట్టింది. అది అవుతానే వెంటనే టెండర్లు పిలవటం, వర్క్స్ వేగవంతంగా జరిగినాయి. దాదాపు ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ అంతా 12 నెలల నుంచి 14 నెలల్లోనే ఎంతో పురోగతి సాధించాం. ఖచ్చితంగా 2028 ఆగస్టుకి కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధాని నరేంద్ర మోడీతో ఈ జాతికి అంకితం చేపిస్తామని చెప్పని అన్నారు. అయితే ఈ భవనాలు ఇంకా చిన్న చిన్న నిర్మాణాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆ టైంకి పూర్తయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగానండి. ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అధికార భవనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా 2028కి యాక్చువల్గా పూర్తి చేయాలని వీఆర్ వర్కింగ్. అంటే ఈ రోడ్డు, ఈ E3 సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా అమరావతి రాజధానికి కనెక్షన్ అయ్యి ఉన్న మిగతా రోడ్లన్నీ కూడా ఎప్పటిలోపు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి సార్? అంటే ఇట్లా అమరావతికి యాక్చువల్గా ఏదైతే ఈరోజు 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్ లేఅవుట్స్ అవుతున్నాయో ఇవన్నీ కూడా టార్గెట్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ జూన్ కల్లా ట్రంక్ రోడ్స్ పూర్తవుతాయి. అదేవిధంగా 2027 డిసెంబర్కి లేఅవుట్స్ పూర్తవుతాయి. అదేవిధంగా ఈ E13 అండ్ E16 అంటే నేషనల్ హైవే నుంచి వచ్చేదానికి అవి నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా అయ్యేటట్టుగా ప్లాన్ చేయడం. అంటే ఎలివేటెడ్ కారిడార్ దీనికి కనెక్షన్తో ముందుకు వెళ్తుంది. అది రాబోయే రోజుల్లో కూడా దాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పని భావిస్తున్నారు. అయితే దాని ద్వారా అమరావతి రూపురేఖలు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఈ యొక్క రోడ్డు వల్ల విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు, ఇటు మంగళగిరి ఇటు పక్క నుంచి వచ్చేవాళ్ళు వస్తారండి. ఫ్యూచర్లో ఇటు చెన్నై డైరెక్షన్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, లేదా డైరెక్ట్గా నేషనల్ హైవేలో ఇటు నుంచి వచ్చేవాళ్ళు, అంటే విశాఖపట్నం నుంచి వచ్చేవాళ్ళు కూడా డైరెక్ట్గా సీడాక్స్ కలిగేటట్టుగా ఒకటి ప్లాన్ చేసాము. టెండర్ ఇచ్చున్నాం, వర్క్ జరుగుతుంది. అది నెక్స్ట్ జూన్కి అయ్యే విధంగా ప్లాన్ చేస్తాం.
అంటే మావిగన్ పేరుతో ఒక కొత్త అంశంతో వైసీపీ ముందుకు రావాలని చెప్పని రాజధానిలోకి మరోసారి అడుగు పెట్టాలని చెప్పని చూస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? అంటే గత 5 ఏళ్ళు ఎలాంటి అభివృద్ధి నోచుకోకపోవడం, ఇప్పుడు ఈ మావిగన్ పేరు అంటే 3 రాజధానులు ఇవన్నీ ఎలా వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, తెలుసుకోకుండా రూమ్లో కూర్చొని ఒకరోజు మావిగన్ను, ఒకరోజు 3 ముక్కలాట, ఒకరోజు అమరావతి, ఒకరోజు వచ్చి విజయవాడ నోటికి వచ్చి చెప్తున్నారు. అలా చెప్పటం కరెక్ట్ కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి అనేవాళ్ళు రావాలా, చూడాలా, స్టడీ చేయాలా, ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. అట్టగాండి ఈ విధంగా మాట్లాడితే ఆ 11 సీట్లు 0 అవుతాయి. రైట్. ఇది ప్రస్తుత పరిస్థితి. అమరావతి రాజధాని సీడ్ యాక్సిస్ రోడ్డు ఏదైతే ఉందో అది రేపు ఉదయం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అయితే ప్రారంభోత్సవం అయితే కాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం దగ్గర నుంచి.